హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏసీ ట్రో ప్యూర్ ఇండక్టర్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వద్దాం. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక ఇండక్టర్కి ఏసీ సప్లై ఇచ్చినప్పుడు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో చూద్దామండి. నేను ఒక ఇండక్టర్ తీసుకున్నాను. ఈ ఇండక్టర్ తీసుకుని దీనికి ఏసీ సప్లై ఇచ్చాను. ఇచ్చిన సప్లై వచ్చి మనకి ఏసీ సప్లై ఇచ్చినప్పుడు దీని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, అలాగే వోల్టేజ్ కరెంట్ రిలేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇండక్టర్ ఎల్కి నేను సప్లై వి అనే సప్లై ఇచ్చాను. మనకి ఐ అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ గమనించండి, మనకి హియర్ V ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. నేను తీసుకున్న వేవ్ ఫామ్ అనేది సైన్ నేచర్లో ఉంది. అలాగే అప్లై చేసిన వోల్టేజ్ అనేది మనకి ఏసీ సప్లై కాబట్టి విఎం సైన్ ఒమేగా టీ అనే ఈక్వేషన్లో ఉంటుంది. ఓకేనా? సో మనకి ఐకి ఫార్ములా ఏంటంటే ఫ్రమ్ ఓమ్స్ లా. V ఈక్వల్ టు ఎల్ డిఐ బై డిటి. ఇది మనకి వోల్టేజ్కి కరెంట్కి ఇండక్టర్కి ఉన్నటువంటి రిలేషన్స్. ఓకేనా? సో దీంట్లో మనకి వి అంటే ఏంటి? విఎం సైన్ ఒమేగా టీ. విఎం సైన్ ఒమేగా టీ ఎల్ డిఐ బై డిటి. ఇది గమనించండి, ఇక్కడ ఎల్ అనేది దీన్ని ఇంటూ చేస్తుంది కదా, యువతలకు వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. అంటే మనకి 1/L విఎం సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు డిఐ బై డిటి అవుతుంది. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ డిటి అనేది మనకి డివిజన్లో ఉంది కాబట్టి యువతలకు వస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే సింపుల్, ఇది మనకి విఎం/ఎల్ సైన్ ఒమేగా టీ డిటి ఈక్వల్ టు డిఐ. ఇక్కడ గమనించండి, మనకి ఈ డిఐ ఈక్వల్ టు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే డిఐ ఈక్వల్ టు విఎం/ఎల్ సైన్ ఒమేగా టీ డిటి. మీకు అర్థం అని చెప్పి నేను స్టెప్ బై స్టెప్ సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాను అండి, డైరెక్ట్గా వేయకుండా. సో ఇక్కడ ఐ ఈక్వల్ టు మనం బోత్ ఇంటిగ్రేషన్ అప్లై చేసాం అనుకోండి, ఇక డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఐ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఐ అవుతుంది. చూడండి, ఇక మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఐ ఈక్వల్ టు, అంటే బోత్ నేను ఇంటిగ్రేషన్ అప్లై చేశాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ విఎం/ఎల్ సైన్ ఒమేగా టీ డిటి. ఇక మనం గమనిస్తే కనుక ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఐ ఏమవుతుంది మనకి ఐ. ఇయర్ ఐ ఈక్వల్ టు దీంట్లో విఎం/ఎల్ అనేది మనకి కాన్స్టెంట్ కాబట్టి నేను బయట తీసుకొస్తాను. విఎం/ఎల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఒమేగా టీ డిటి. ఓకేనా? ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేస్తుంది డిటితో, కానీ ఇక్కడ మనకు ఉంది అంటే సైన్ ఆఫ్ ఒమేగా టీ ఉంది కదా, అంటే మనం ఒమేగాను కూడా ఏం చేయాలంటే మనం ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడు ఏమొస్తుందంటే మనకి విఎం/ఎల్ 1/ఒమేగా. ఇక్కడ సైన్ ఒమేగా టీ అంటే ఏంటంటే మనకి మైనస్ కాస్ ఒమేగా టీ. ఇది మనకు వచ్చే ఈక్వేషన్. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుని వెళ్ళామంటే విఎం/ఒమేగా/ఎల్ మైనస్ కాస్ ఒమేగా టీ ఇలా వచ్చింది మనకి. అంటే మనకు వచ్చిన ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే హియర్ ఐ ఈక్వల్ టు విఎం/ఒమేగా/ఎల్ మైనస్ కాస్ ఒమేగా టీ ఉంది కదా, అంటే ఇక్కడ రాస్తానే అవసరం మైనస్ కాస్ ఒమేగా టీ. ఈ మైనస్ కాస్ ఒమేగా టీ అంటే ఏంటంటే మనకి సింపుల్గా హియర్ ఐ ఈక్వల్ టు విఎం/ఒమేగా/ఎల్. ఈ కాస్ట్ మనం సైన్లో మార్చుకుంటే సైన్ ఒమేగా టీ -90 అన్నా -5/2 అని ఒకటే ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే మైనస్ కాస్ ఒమేగా టీని మనం సైన్ ఒమేగా టీ మైనస్ టీటా కింద రాస్తున్నాం. ఇక ఐ ఈక్వల్ టు విఎం/ఒమేగాల్ ఉంది కదా, ఈ విఎం/ఒమేగాల్ అంటే మనకి సింపుల్గా ఎక్స్ఎల్. అంటే ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఒమేగా/ఎల్ అంటే 2πfL. ఇది మనకి ఇండక్టివ్ రియాక్టెన్స్ యొక్క ఫార్ములా. సైన్ ఒమేగా టీ 5/2. ఇక్కడ గమనించండి, ఐ ఈక్వల్ టు విఎం/ఎక్స్ఎల్ ఉంది కదా, మనకి ఈ ఐ ఈక్వల్ టు విఎం/ఎక్స్ఎల్ అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ ఉన్నటువంటి రియాక్టెన్స్. అంటే దీన్ని ఏం చేయొచ్చు సింపుల్గా ఐఎం కింద రాసుకోవచ్చు. ఇయర్ ఐఎం ఈక్వల్ టు విఎం/ఎక్స్ఎల్. ఓకేనా? అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఐఎం సైన్ ఒమేగా టీ -5/2 అంటే ఒమేగా టీ మైనస్ టీటా కింద రాసాం మనం.
ఇక మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇయర్ v ఈక్వల్ టు Vm sin omega t, I ఈక్వల్ టు Im sin omega t మైనస్ 5/2. చూస్తాకి మనకి వోల్టేజ్ కరెంట్ రెండు కూడా ఏ ఫామ్లో ఉన్నాయంటే సేమ్ న్యాచురల్లో ఉన్నాయి, సైన్ వేవ్లో ఉన్నాయి. వోల్టేజ్ సైన్ వేవ్లో ఉంది, అలాగే కరెంటు సైన్ వేవ్లో ఉంది. కానీ ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఒమేగా టీ మైనస్ టీటా అంటే వోల్టేజ్ వచ్చిన 90 degrees తర్వాత మనకి ఏమొస్తుందంటే కరెంట్ వస్తుంది. ఓకేనా? అంటే ఈ రెండు ఎలా ఉన్నాయండి, మనకి ఇన్ ఫేజ్లో లేవండి. ఇన్ ఫేజ్ లేకుండా ఎలా అంటే మనకి ఆర్ అనుకోండి, ఇన్ కేస్ ఆర్ అయితే కనుక వోల్టేజ్ కరెంట్ రెండు ఎలా ఉంటాయి, ఇన్ ఫేజ్లో ఉంటాయి. కానీ ఇక్కడ వోల్టేజ్కి కరెంట్ ఎలా ఉందంటే లాగింగ్లో ఉంది. ఎంత లాగింగ్ ఉందంటే మనకి 90 degrees లాగింగ్లో ఉంది. 90 degrees లాగింగ్లో మనకి ఏంటంటే వోల్టేజ్ వచ్చిన తర్వాత మనకి కరెంట్ వస్తుంది. దీన్ని మనం వేవ్ ఫామ్ రూపంలో చూపించామనుకోండి, ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇది ఒమేగా టీ, ఇక్కడ మనం యాంప్లిట్యూడ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ నేను వోల్టేజ్ కర్వ్ గీస్తాను. ఇది వోల్టేజ్ గీస్తున్నప్పుడు ఏమొస్తుందంటే మనకి ఇది వోల్టేజ్. ఇప్పుడు మనం కరెంట్ గీసామనుకోండి, ఎగ్జాక్ట్ 90 degrees దగ్గర, అంటే వోల్టేజ్ 90 degrees తర్వాత మనకి ఏమొస్తుందంటే కరెంట్, ఇలా కరెంట్ వస్తుంది. ఓకేనా? అంటే మనకి వోల్టేజ్ వేవ్ ఫామ్కి మనకు వచ్చిన కరెంట్ వేవ్ ఫామ్ రెండు ఐఎం విఎం. వోల్టేజ్ 90 degrees తర్వాత మనకి ఏమొస్తుంది, కరెంట్ వస్తుంది. అంటే ఆఫ్టర్ 5/2 తర్వాత మనకి ఏమొస్తుందంటే కరెంట్ వస్తుంది. సో దీన్ని ఏమంటున్నాను, లాగింగ్. ఓకేనా? ఇండక్టెన్స్లో అంటే మనకి ఇండక్టెన్స్లో వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటుందంటే రిలేషన్ లాగింగ్లో ఉంటుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే మనం రిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది వోల్టేజ్ రిఫరెన్స్ తీసుకొని నేను వోల్టేజ్ గీస్తే కనుక ఈ వోల్టేజ్కి కరెంట్ ఎలా ఉంటుందంటే మనకి ఎగ్జాక్ట్గా 90 degrees లాగింగ్లో మనకి కరెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 90 degrees లాగింగ్లో మనకి ఏముంటుంది, కరెంట్. ఎప్పుడు మనం వోల్టేజ్ డిఫరెన్స్గా తీసుకొని కరెంట్కి ఇస్తే కనుక 90 degrees లాగింగ్లో వస్తుంది. లేదు నేను అలా గీను అనుకుని మనం కరెంట్ రిఫరెన్స్ తీసుకొని గీసామనుకోండి, ఈ కరెంట్ రిఫరెన్స్ తీసుకొని గీస్తే మనకి ఎగ్జాక్ట్ 90 degrees ఏముంటుంది, లీడింగ్లో వోల్టేజ్ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే ఇండక్టెన్స్లో వోల్టేజ్కి అలాగే కరెంట్కి ఉన్నటువంటి రిలేషన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.